మనకు అల్ఫాయు ఒమేగా అయిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవుని యొక్క సాన్నిధ్యము. దీని ధ్యానార్థమై మనము దావీదు రాసిన 139వ కీర్తన 7-10 వచనముల వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును అని చదువుచున్నాము. ఈ వాక్యములు వినిచుండిన ప్రియమైన వారలారా, దేవుని యొక్క ఉనికి ఆయన యొక్క పరిశుద్ధాత్మలో ఉన్నది. మనము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనమును గమనించినట్లయితే, ప్రవక్త అయిన ఇర్మియాకు దేవుడు ఈ విధముగా చెప్పియున్నారు. నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరమున నుండి దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముల యందంతటా ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. దేవుడు భూమి యందంతటా నిండియున్నప్పటికీ ఆయన మన లోకానుసారమైన కనులకు కనిపించరు గాని ఆత్మీయ నేత్రములతోనే చూడవలెను. దేవుని యొక్క ఉనికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ లోకమంతయును వ్యాపించి ఉన్నది. మనము ఎక్కడికి వెళ్ళినప్పటికీ కంటికి కనిపించని ఆయన హస్తము మన చేయిని పట్టుకొని నడిపించునని జ్ఞాపకం ఉంచుకొనుము. ఎటువంటి పరిస్థితులలోనూ మనము మన జీవితములో పాతాళమునకు త్రొక్కబడినట్లు అనిపించినప్పటికీ, లేదా ఉన్నతమైన స్థానములో పైకి లేవనెత్తబడినప్పటికీ, ఆయన ప్రసన్నతను దాటి, ఆయన సాన్నిధ్యమును దాటి అటు క్రిందకు ఇటు పైకి వెళ్ళలేమని గుర్తుంచుకొనుము. దేవుని యొక్క సాన్నిధ్యము ఈ లోకమంతయును కలదు. కనుకనే నేను నిన్ను విడువను, ఎన్నడను ఎడబాయను అని మనకు ఒక నమ్మకమును ప్రభువు ఇచ్చుచున్నారు. మనము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనమును గమనించినట్లయితే, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయును అని చదువుచున్నాము. ప్రభువు యొక్క సాన్నిధ్యము అనుభవించుటకు కావలసిన ముఖ్య వైఖరి ఆయన స్వరమును విను అలవాటు. మనము ఎప్పుడైతే ఆయన స్వరమును ఆత్మ ద్వారా వినగలిగే చెవులను కలిగియుందుమో అంతట తప్పక ప్రభువు యొక్క సన్నిధిని నీవు అనుభవించగలవు. ప్రియమైన దేవుని జనమా, నీ ఆత్మ యొక్క కనులు తెరవబడనిమ్ము. అంతట నీకు కావలసిన మనుష్యులు ఇవ్వలేని ప్రేమను ప్రభువు దగ్గర నుండి పొందగలవు. అలసిపోయి నిరాశతోనూ దుఃఖముతోనూ నిండుకొనిన నిన్ను ఎవరునూ తీసివేయలేని ఆనందముతో నింపుదురు. నీ జీవితములో నేడు నీకు లేని నెమ్మదిని ఆయన నీకు ఇచ్చుదురు. బహుశా ఒకవేళ మనము అందరిచే వెలివేయబడినట్లుగానో తృణీకరించబడినట్లుగానో అనుకొనవచ్చును. కానీ దేవుని యొక్క సన్నిధి మనకు ఎల్లవేళలా తోడుగా ఉండునని మనము మరువకూడదు. ఒక దైవజనుడు ఈ విధముగా చెప్పుచున్నాడు, దేవుని యొక్క ఉనికిని మరియు ఆయన సన్నిధిని అనుభవించుటకు ఏదో ఒక అలవాటుగా మన ఊహలలో ఊహించుకొని ఆ విధముగా వ్యవహరించటం కాదని మనము జ్ఞాపకం ఉంచుకొనవలెను. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినట్లుగా ఖచ్చితముగా దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉన్నదని గుర్తించగలగటం, అది మనకున్న విశ్వాసము యొక్క పరిమాణమును బట్టి గ్రహించగలుగుదుము. మనము విశ్వాసముచే ప్రభువును ప్రీతిపరిచినప్పుడు మాత్రమే ఆయనను నీతో ఉన్న స్థితిని అనుభవించగలవు. అంతేకాని మనము ఏదో ఒక అనుభవం కలిగిన వ్యక్తులుగా, లేక సంఘములో అందరికంటే సీనియర్ విశ్వాసులమనియో ఊహించుకొని చెప్పుట ద్వారానో ప్రభువు యొక్క సాన్నిధ్యమును అనుభవించలేవని జ్ఞాపకం ఉంచుకొనుము. ప్రభువు అంతటా నిండుకొని ఉన్నారనియు, ఆయనను కాదని వద్దని మనము ఎచ్చటికి వెళ్ళలేమనియు పారిపోలేమనియు గ్రహించుము. ప్రియమైన దేవుని బిడ్డ, మనము నిర్గమాకాండము 33వ అధ్యాయము 14-15 వచనములను గమనించినట్లయితే, అందుకాయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తీసుకొని పోకుము అని చెప్పినట్లుగా చదువుచున్నాము. దేవుని యొక్క సన్నిధి మనలను ఆదరించును. దానిని బట్టి మనకు ఒక ధైర్యము వచ్చును. మనకున్న కష్టకాలములో ఎటూ దిక్కుతోచని స్థితిలో
ఎక్కడిలో ఉన్నప్పటికీ మనలను విడిచిపోదు. అటువంటి ఆయన యొక్క సాన్నిధ్యము నీకును నాకును కావాలనంటే ముందుగా ఆయనకు లోబడి చెడు మార్గములను విడిచిపెట్టవలెను. అంతేకాని నేను ఈ దినమున సినిమాకి వెళ్ళవలనని ఆశించుచున్నాను, దానికై అన్ని సమకూడుటకు నీ సాన్నిధ్యము నాకు తోడుగా ఉంచవలెనని ఇటువంటి కార్యములకై అడగవచ్చునా? నీ హృదయము ఏ విధముగా ఉన్నది, నీ విశ్వాస్యత ఏ విధముగా ఉన్నదని కూడా ప్రభువు గమనింతురని మరువకుము. మనలో దేవునికి అవిష్టమైన కార్యములు ఉన్నప్పుడు ఆయన నీ ప్రక్కనే ఉన్నప్పటికీ కూడా ఆయన సాన్నిధ్యమును అనుభవించలేము. కాబట్టి మన జీవితములో మనము ఎటువంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ ఎవరికి నీ స్థితి చెప్పలేక నీవు రహస్యముగా కన్నీరు విడుచుచున్నప్పటికీ సర్వవ్యాపి అయిన దేవుడు నిన్ను విడువక తన దక్షిణాహస్తముతో ఆదుకొనునని జ్ఞాపకముంచుకొనుము. నీవు ఆయన త్రట్టు తిరిగి కన్నీరు విడిచి చూడు. ఆయన చూపు ప్రేమకు అవధులు లేవు. నీ పరిస్థితిని ఎదుర్కొనుటకు ఆయన ఇచ్చు శక్తి నీకు ఎవరునూ ఇవ్వలేరు. ఎందుకనగా ఆయన మనకు అల్ఫాయు ఒమేగాయు ఉండి ఈ విశ్వమంతయును సర్వవ్యాపిగా వ్యాపించి ఉన్నారు. కాబట్టి అటువంటి దేవుని సాన్నిధ్యము మనకు తోడుగా ఉన్నదని విశ్వసించి ఆయనకు స్తుతి చెల్లించుచు ఘనత కీర్తి మహిమ చెల్లించెదముగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. సర్వాధికారి నిత్యుడగు యెహోవా
స్వస్థపరిచిరి. వ్యాధి రోగం అపవిత్రాత్మలను వెళ్ళగొట్టి నన్ను స్వస్థపరిచిరి. అదృశ్యుడగు దేవా అద్వితీయ ప్రభువా అమరత్వం గలన యెహోవా స్తోత్రం. అదృశ్యుడగు దేవా అద్వితీయ ప్రభువా అమరత్వం గలన యెహోవా స్తోత్రం. సర్వోన్నతుడే యేసునికే మహిమ శాశ్వత ప్రభావం ఘనత స్తోత్రం. సర్వోన్నతుడే యేసునికే మహిమ శాశ్వత ప్రభావం ఘనత స్తోత్రం. సంపూర్ణుడ యెహోవా కృపతో నశించక కాచితివి. కృపా సత్య సంపూర్ణుడ యెహోవా కృపతో నశించక కాచితివి. కారుణ్యుడే యేసు నీవు నందున కృపాక్షేమములు నా వెంట వచ్చును. కారుణ్యుడే యేసు నీవు నందున కృపాక్షేమములు నా వెంట వచ్చును. అదృశ్యుడగు దేవా అద్వితీయ ప్రభువా అమరత్వం గలన యెహోవా స్తోత్రం. అదృశ్యుడగు దేవా అద్వితీయ ప్రభువా అమరత్వం గలన యెహోవా స్తోత్రం. సర్వోన్నతుడే యేసునికే మహిమ శాశ్వత ప్రభావం ఘనత స్తోత్రం. సర్వోన్నతుడే యేసునికే మహిమ శాశ్వత ప్రభావం ఘనత స్తోత్రం. కర్తయగు నా యెహోవా నిరీక్షణ కాదరం నీవే భూమిలో. నిరీక్షణ కర్తయగు నా యెహోవా నిరీక్షణ కాదరం నీవే భూమిలో. నిస్పృహ నిరాశ కృంగిన వేళ నా క్రీస్తు నీవే మహిమా నిరీక్షణ. నిస్పృహ నిరాశ కృంగిన వేళ నా క్రీస్తు నీవే మహిమా నిరీక్షణ. అదృశ్యుడగు దేవా అద్వితీయ ప్రభువా అమరత్వం గలన యెహోవా స్తోత్రం. అదృశ్యుడగు దేవా అద్వితీయ ప్రభువా అమరత్వం గలన యెహోవా స్తోత్రం. సర్వోన్నతుడే యేసునికే మహిమ శాశ్వత ప్రభావం ఘనత స్తోత్రం. సర్వోన్నతుడే యేసునికే మహిమ శాశ్వత ప్రభావం ఘనత స్తోత్రం. సన్నిధిలో ఆశ్చర్య కృపతో నింపుము దేవా. ఆనందమానందం నీ సన్నిధిలో ఆశ్చర్య కృపతో నింపుము దేవా. ఎప్పుడు నాకై తిరిగి వచ్చెదవో యేసయ్యా నీకై వేచియుందును.